మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవర్ణ. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇనాగ్రేట్ చేయబోతున్నటువంటి ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ఈ యొక్క ఏఏ క్లాసెస్ అయితే కనుక 7, 8, 9, 10వ తరగతి పిల్లలకైతే కనుక అందించనున్నారు. నిజంగా ఏఏ అనేది ఒకప్పుడు ఇంటర్నెట్ అనేది ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చిందో మన డెవలప్మెంట్ కోసం, అలాగే సొసైటీ డెవలప్మెంట్ కోసం ఎలా అయితే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిందో అదే విధంగా ఏఐ కూడా నెక్స్ట్ రాబోయే జనరేషన్స్కి పెద్ద రెవల్యూషన్ అయితే కనుక తీసుకురాబోతుంది. నెక్స్ట్ కాబోయే జనరేషన్స్ కూడా చాలా వరకు ఏఐ రిలేటెడ్, అంటే మనిషి చేసే పనిని ఒక ఏఐ రోబోటిక్స్ ఎంతవరకు ఒత్తిడి తగ్గిస్తుందో మనిషి మీద మనం చూస్తూ వచ్చాము. అండ్ అలానే ఫర్దర్ కూడా చూస్తాము. సో ఇటువంటి సందర్భంలో ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో 7, 8, 9, 10వ తరగతి పిల్లలకి స్టెమ్ సబ్జెక్ట్ ఆఫ్ ఏఐ రిలేటెడ్గా నిజంగా బోధించినట్టయితే కనుక చాలా వరకు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళు ఒక ఎంటర్ప్రీనియర్గా ఆలోచిస్తారు, ఎప్పుడు ఒక జాబ్ సీకర్గానే కాకుండా ఒక ఎంటర్ప్రీనియర్గా ఆలోచిస్తారు అనేది ప్రధాన లక్ష్యంగా భావిస్తూ ఇటువంటి మహత్కార్యాన్ని అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి సౌత్ ఏషియా హెడ్ అయినటువంటి గణేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఏఐ మీద అవగాహన రావాలి. ఎందుకంటే ఫ్యూచర్ అహెడ్ ఏదైతే ఇంటర్నెట్ ఎలా అయితే రెవల్యూషన్ తెచ్చిందో అదే విధంగా ఏఐ కూడా నెక్స్ట్ రెవల్యూషన్ తెచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో మీరు చెప్పండి సార్. ఏంటంటే అండి, మన సిఎన్టీ ఫౌండేషన్ అధ్యాపకులు, తర్వాత మెయిన్ హెడ్ చైర్మన్ గారు వచ్చేసి బీవీకే మోహన్ రెడ్డి గారు అనేసి, ఆయన మెయిన్ ఇంటెన్షన్ ఏమి అంటే గవర్నమెంట్ స్కూల్లో మన ఏదైతే ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే మన పిల్లలు ఏదో వాళ్ళ రోబోటిక్స్ కావచ్చు ఇలా నేర్చుకుంటున్నారో అదే స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లల్ని నేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళ మెయిన్ గోల్తో వీళ్ళు మనం చేశారనమాట. సో 50 స్కూల్లో మన పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నం రీజియన్లో 50 స్కూల్స్లో మనము ఏఐ ల్యాబ్స్ అనేవి స్టార్ట్ చేసాము. ఈ ఏఐ రోబోటిక్స్ ల్యాబ్స్ 7th, 8th, 9th క్లాస్ పిల్లలకి మనము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో జస్ట్ వాళ్ళకి ఏదో రోబోటిక్స్ ల్యాబ్ పెట్టేసి సైలెంట్ అయిపోవడం అలాంటిది కాకుండా ఒక మన ఏపీ గవర్నమెంట్తో కొలాబరేటివ్ అయ్యేసి వాళ్ళకంటూ ప్రతి స్కూల్లోన ఒక ట్రైనర్ని హైర్ చేసి కంప్లీట్గా 5 years అక్కడ ఉండి వాళ్ళకి పిల్లల్ని ట్రైనప్ చేసే విధంగా వాళ్ళు ట్రైనప్ ఏఐ రోబోటిక్స్ స్టెమ్ కాన్సెప్ట్ మీద వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి సపరేట్గా ఒక కరికులం డిజైన్ చేసి మనం ఎలా అయితే మన పాఠశాలలో సిలబస్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వాళ్ళకు కూడా సపరేట్ ఒక కరికులం అనేది డిజైన్ చేసాము. ఇట్స్ జస్ట్ ఏ పైలట్ ప్రాజెక్ట్ అండి. పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి చాలా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చింది. ప్లస్ వీఆర్ మేకింగ్ వెరీ లార్జ్ స్కేల్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. అండ్ ఈ పైలట్ ప్రాజెక్ట్ మీకు తెలిసింది చాలా గ్రాండ్ గా ఇనాగ్రేషన్ అయింది. ఇట్స్ వెరీ గోయింగ్ వెరీ వెల్. We are taking in towards the next step anamata in collaboration with the STEM Robo Technologies. So మనకి ఏదైతే ఉందో మన టెక్నికల్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే ఈ ల్యాబ్ సెటప్ చేయడం కావచ్చు, రోబోటిక్స్ కి సంబంధించిన కిట్స్ సప్లై చేయడం కావచ్చు, ఇవంతా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారండి. ఇట్స్ టోటల్ 50 schools లోనే ఇవాళ లాంచ్ అయింది. సో రేపటి నుంచి అయితే ప్రతి స్కూల్కి ఈ రోబోటిక్స్ 50 స్కూళ్ళకి రోబోటిక్స్ యొక్క నాలెడ్జ్ 7th, 8th, 9th పిల్లలకి అందజేస్తున్నాం. సార్ అసలు చెప్పండి, అంటే సిలబస్ ప్రకారము ఒక క్లాస్లో సబ్జెక్ట్ వైజ్ ఏ విధంగా ఉంటుందో 7th, 8th, 9th, 10th పిల్లలకి ఈ యొక్క ఏఐ రిలేటెడ్ క్లాసెస్ జరుగుతాయంట. సో వాట్ ఈస్ ద మెయిన్ సిలబస్, ఏ విధంగా ఉంటుంది, అసలు వాళ్ళకి ఏం నేర్పిస్తారు సార్? స్టెమ్ ఆఫ్ ది ఏఐ అంటే బేసిక్స్ అన్ని అవగాహన ముందే వస్తే ఫర్దర్ బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే అండి, సిలబస్ మా ఫ్రేమింగ్ ఎలా చేసామంటే, సో 7th, 8th, 9th, 10th పిల్లలని మనం కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకంటే అంతలో బిలో లోయర్ పిల్లలకి అయితే ఈ టెక్నాలజీ మీద మనం నేర్పించినా కూడా వాళ్ళ అవగాహన అంటే వాళ్ళ మైండ్ సెట్ అంత యాక్సెప్టెన్సీ ఉండదు అనమాట. మేము ఎలా ఫ్రేమ్ చేసామంటే, సో వీఆర్ ఏదో ఏఐ అంటున్నాం, రోబోటిక్స్ అంటున్నాం కదా, డైరెక్ట్ గా రోబోటిక్స్ ఏఐ నేర్పించేస్తే వాళ్ళకి ఎవరికి అర్థం కదా. సో మేము సిలబస్ ఎలా ఫ్రేమ్ చేసామంటే,
ఫ్రమ్ స్టార్టింగ్ బిగినింగ్ లెవెల్ అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి. సో ఒక చిన్నగా ఒక సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలి, తర్వాత వచ్చేసి ఒక సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటి, ప్యారలల్ సర్క్యూట్ అంటే ఏంటి, ఒక ఎల్ఈడిని ఎలా గ్లో చేయాలి, సో ఒక రెసిస్టర్ ఎలా కనెక్ట్ చేయాలి, అక్కడి నుంచి మేము సిలబస్ ఫ్రేమింగ్ స్టార్ట్ చేసామండి. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత సో వీఆర్ ఇంక్రీజింగ్ అంటే గేర్స్ ఎలా వర్క్ అవుతాయి, గేర్ సిస్టమ్స్ ఎలా అవుతాయి, వీల్స్ ఎలా వర్క్ అవుతాయి, దాని ద్వారా ఒక మోటార్ ఎలా కంట్రోల్ చేయాలి, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. దాని తర్వాత వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేసి మనం డయోడ్స్ కావచ్చు, ట్రాన్సిస్టర్స్ కావచ్చు, వీటిని ఈ కరికులంలో ఇంక్లూడ్ చేసాం. దాని నెక్స్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ ఫర్ ది కోడింగ్ ప్లాట్ఫామ్ అట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ యొక్క డయోడ్స్ కానీ లేదంటే ఇవన్నీ ఇంజనీరింగ్ లో ఫస్ట్ ఇయర్ లో వర్క్ షాప్ లో నేర్పించే థింగ్స్ అవ్వచ్చు మాక్సిమం. సో అటువంటిది ఇప్పుడు 7th 8th 9th పిల్లలకి దీని మీద అవగాహన వస్తే డెఫినెట్లీ దీని యొక్క ఏం ఏంటంటారు సార్? సరే ఏంటంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఒకప్పుడు మనము స్మార్ట్ ఫోన్స్ మన దగ్గర లేవు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు మనము మన స్మార్ట్ ఫోన్ తో వరల్డ్ లో ఏం జరిగేది చూస్తున్నాం. చాట్ జీపీటీ చూసాం, ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు చూస్తున్నారు డైరెక్ట్ గా మీరు ఇంకొంచెం మీరు చాట్ జీపీటీలో ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చినట్టయితే ఇమీడియట్ గా మీకు రెస్పాన్స్ వస్తుంది. వీఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ద టెక్నాలజీ. సో పిల్లలు కూడా ఏమవుతున్నారంటే ఈ కొత్త టెక్నాలజీ ఏదైతే పెరుగుతుందో అదే టైంలో ఈ టెక్నాలజీని క్రియేట్ చేయాలి వాళ్ళు. సో ఉన్న టెక్నాలజీని వాడుకోవడమే కాకుండా న్యూ టెక్నాలజీని క్రియేట్ చేయాలి. సో వాళ్ళు న్యూ టెక్నాలజీ క్రియేట్ చేయాలంటే ఈ టెక్నాలజీని స్కూల్ లెవెల్ నుంచి మనము వాళ్ళకి నేర్పియాల్సి వస్తుంది. ఒకప్పుడు మనకేముంది ఈ టెక్నాలజీ లెవెల్స్ మనకి స్కూల్ లెవెల్లో నేర్పించే వాళ్ళం కాదు. సో ఇప్పుడు వాళ్ళకి స్కూల్ లెవెల్లో చేసి ఇంజనీరింగ్ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళు ఓన్గా ఒకటి క్రియేట్ చేస్తారు, వాళ్ళు ఓన్గా ఒక ఇన్నోవేషన్ తీసుకొస్తారు. ఆ ఇన్నోవేషన్ మేక్స్ సొసైటీ బిల్డ్ అనమాట. ఒక ఇన్నోవేషన్ వచ్చింది అనుకో ఒక 10 మందికి ఉపాధి కలుగుతుంది. సో దాని ద్వారా సొసైటీ బిల్డ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్. అంటే ప్రతి ఒక్కరు జాబ్ సీకర్స్ గా ఉండకూడదు, జాబ్ ని జాబ్ ప్రొవైడర్స్ గా ఉండాలి అనేసి మెయిన్ ఇంటెన్షన్. ఆ ప్రొవైడర్స్ ఎప్పుడైతారంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగినప్పుడు. ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు అవుతారంటే ఇఫ్ దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియా. ఆ ఓన్ ఐడియా క్రియేట్ చేయడమే ఈ C&T AI Labs యొక్క ముఖ్య ఉద్దేశం. So finally, what would be the main role play of AI in future generations? So AI, there are 2 different ways lo man future generation ki rule cheyabothundi. One is, so if we are creating a proper methodology and manchiga manam create chesinitaithe pillalki in a good way lo తీసుకెళ్ళినట్టయితే గన you can see 50 hours or 60 hours oka surgery cheyalsi vastadi. Oka human doctor, it is very tough to stand and there are multiple involvements undalsi untadi. But అదే సర్జరీ కనుక ఒక ఏ రోబో చేసింది అనుకోండి, సో ఎక్కడో ఒక పర్సన్ కూర్చొని దాన్ని మానిటర్ చేస్తే సరిపోతుంది. సో ఇఫ్ యూ గో ఇన్ ఏ గుడ్ వే, సో డెఫినెట్లీ దెర్ ఆర్ మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఇన్ AI. సో మనము సాధించలేనివి, మనం చెయ్యలేనివి కూడా ఒక రోబో సహాయంతో మనం చేయము. ఒక 200-300 degrees టెంపరేచర్ లో హ్యూమన్ కెనాట్ అలైవ్ అండి. బట్ ఒక రోబో అనేది కెన్ అలైవ్. అది ఏ అయితే మనం కంట్రోల్ చేయగలం. దట్ ఈస్ ద బెనిఫిట్. మనం ఫ్యూచర్ ఫర్నెసెస్ లో వాటిల్లో చాలా మంది వేడికి దగ్గరలోకి వెళ్లకుండా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. బట్ రియల్లీ అక్కడ మెషినరీ కెన్ వర్క్. ఎస్ ఎక్కడైతే ఇప్పుడు మనిషి చెయ్యలేనిది ఏమైనా ఉంది అంటే ఒక వర్క్ ని ఈజీగా చేయలేని పొజిషన్ లో వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ద మిషన్స్ అనమాట. మిషన్స్ మనం అక్కడ బిల్డ్ చేయాలి. సో లైక్ రోబోస్ కావచ్చు, సో డిఫరెంట్ థింగ్ అక్కడ బిల్డ్ చేయాలి. వాటి నుంచి సో మనము ఉపయోగపడాలి. దెన్ వీ డోంట్ వాంట్ టు గో ఇన్ ఏ నెగిటివ్ వే. సో మనం చెప్పే పిల్లలు నేర్పించేది కూడా అంటే ఏలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుందండి. పాజిటివ్ హ్యూమన్స్ కి సపోర్ట్ చేస్తుంది, నెగిటివ్ ఏమంటే డిగ్రేడ్ చేస్తుంది. బట్ మన పిల్లలకి స్కూల్ లెవెల్లోనే నేర్పించడంతో దాని నెగిటివ్ మెంటాలిటీని తీసేసి ఒక పాజిటివ్ మెంటాలిటీ సొసైటీ బిల్డింగ్ కోసమే మనము ఏఐ నేర్పిస్తాం. సో దిస్ ఇస్ ఏఐ ద్వారా హౌ టు వి కెన్ జనరేట్ ద ఫ్యూచర్ అనేది అండ్ సొసైటీ బిల్డప్ అనేది ఎంతో మందికి ఇది చాలా ప్లస్ కావాలి. అండ్ మీ ఇనిషియేట్ ఏదైతే ఉందో అది నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ గణేష్. థ్యాంక్ యూ.